ఫలానా వ్యక్తి ఎంత మారాడు, ఫలానా ఆమె ఎంత మారింది, ఇది వరకు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా మారింది, ఇలాంటి విన్నప్పుడు మారని వాళ్ళకి అలా లేని వరకు సిగ్గు రావాలి. అర్థమైంది ఇప్పుడు నేను చెప్పిన విషయం? సిగ్గు రావాలి. ఇంకెంతకాలం బతుకుతావు, ఇంకెంతకాలం ఉంటావు, ఇంకెంతకాలం అంత మూర్ఖంగా బతుకుతావు, ఇంకెంతకాలం పాపంలో బతుకుతావు, ఇంకెంత లోకాన్ని అనుసరిస్తావు, ఇంకెన్ని రోజులు లోక పద్ధతుల ప్రకారం బతుకుతావు, ఇంకెప్పుడు నువ్వు మారేది, ఇంకెప్పుడు దేవుని వైపు తిరిగేది, ఇంకెప్పుడు నీ పితరుల పరిస్థితులు ఆచారాలని వదిలిపెట్టేది, ఇంకెప్పుడు దేవుని వాక్యానికి లోబడేది? ఒకసారి అర్థం చేసుకో. నీవు లోబడితే నిజంగా దేవునికి మారితేనండి, ఇశ్రాయేలు అందరిలో వచ్చేసరికి యాజకులు సిగ్గుపడ్డారు, దేవుడు మహిమపరచబడ్డాడు. ఆమేన్. దేవుడి కంటే ఎంత ఇష్టం అంటే అక్కడ మీరు చదివితే లేకుండా వాళ్ళు ఉంటుంది, దేవుడు అలా మీరు వస్తే కరుణ కలిగిన వాడు కానీ అక్కడ రాయబడి ఉంటుంది. అసలు నీలో మార్పు చూస్తే నిజంగా దేవుడు ఎంత మురిసిపోతాడో తెలుసా? మీలో కొంచెం మార్పు చూసినా, మీలో కొంచెం మార్పు వచ్చిందని తెలిసినా, కొద్దిగా మీరు మారారన్నా దేవుడు విధానం ఎలా ఉంటుందంటే, చెప్పు కుమారుడు నీ కోసం ఏం చేయమంటావు, ఆకాశం ఒకళ్ళు ఇప్పేయమంటావా అన్నట్టు ఉంటుంది దేవుని పరిస్థితి. నిజంగా కొద్దిగా మారితేనే, నీలో కొద్దిగా మార్పు వస్తేనే దేవుని రియాక్టింగ్ అలా ఉంటుందండి. అలాంటిది మనలో నిజమైన మార్పు వస్తే నిజంగా నిన్ను చూసి దేవుడు తన్మయుడైపోతాడు, నిన్ను చూసి దేవుడు సంతోషపడిపోతాడు. నువ్వు నిజంగా మారితే అస్సలు నీ కోసం దేవుడు ఏదైనా చేస్తాడు. ఆమేన్.